నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగ పెళ్లి వాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు దశరథ మహారాజుని అడుగుతారు, మీకు మా కుమార్తెను మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? అయ్యా, ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారు కూర్చొని సీతారామ కళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్లిళ్ళు. అసలు ఇక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్లి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? పెళ్లి బాగా గొప్పగా జరిపించండి అని మగ పెళ్లివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వానికి ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పడానికి అధికారం ఉండదు. కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్లి, వాళ్ళ అరుపులు కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు, ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.